సాంబార్కి కావాల్సినవి ఆనపకాయ, పచ్చిమిర్చి, 2 టమాటోస్, మునక్కాయ. సాంబార్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. అందులోనే ఒక కప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అందులోనే పప్పు ఉడకడానికి. ఆ తర్వాత అందులో పసుపు, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆ పప్పుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో చింతపండు, అందులో వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ రాగానే దాన్ని ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేశాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి పప్పు ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే సాంబార్కి సెట్ అవుతుంది. ఆ తర్వాత చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం, ఆ తర్వాత మనం ముందుగానే చూపించిన విధంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ రెడీగా ఉంచుకొని లాస్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేయాలి. అన్ని వెజిటేబుల్స్ వేసేసాక ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అందులో నేను ఇంగువ యూజ్ చేస్తున్నాను సాంబార్లో, అది ఆప్షనల్. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని చింతపండు రసం వేసుకొని మూతుంచి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఆ తర్వాత అందులోనే ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అంతా అందులో వేసేయాలి. వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత కారం, తగినంత ఉప్పు, నేను ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్ టచ్ సాంబార్ పౌడర్. సాంబార్ పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ.